మానవ జీవితంలోని వివిధ దశలు సౌర చక్రాలతో సమన్వయమై ఉన్నాయి. ప్రతి చక్రం దాదాపు 12 సంవత్సరాల 3 నెలల నిడివి కలిగి ఉంటుంది. ప్రతి సౌర చక్రంతో పాటు మీ జీవిత చక్రం కూడా మార్పు చెందాలి. మీ పిల్లల్లో ఈ ఎరుకను మీరు తేగలిగితే వాళ్ళు మరింత సమర్థవంతంగా వ్యవహరిస్తారు. మీకు తెలుసు అది సహజంగా రావట్లేదని. అది ఒక ఎంపిక కాదు. ఒక తరం ముందు వరకు కూడా మీకు చాలా విషయాలు నేర్పించేవారు. అంటే పెళ్లి గురించి, పిల్లల గురించి, ఇంకా ఎన్నో విషయాలు. ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ పరిశ్రమలకు వ్యాపారాల సేవ చేయడానికే ఉంది తప్ప మనుషుల సేవ కోసం కాదు. మన విద్య గొప్ప వ్యక్తులను తయారు చేసేందుకు కాదు. అది కేవలం మేనేజర్లు, సూపర్వైజర్లు, వైద్యులు, ఇంజనీర్లు తయారు చేసేందుకే. మీరు ఈ ఆర్థిక యంత్రంలో పనిచేసే ఒక చక్రం మాత్రమే. కాబట్టి ఇంతగా విస్తరించిన ఈ విద్యా వ్యవస్థను ఇప్పటికిప్పుడు మార్చడం జరిగే పని కాదు. కానీ మీరు కావాలంటే దాన్ని మీకోసం లేదా మీ పిల్లల కోసం మార్చుకోవచ్చు. వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉండేది. ఇది జీవితంలోని వివిధ దశల్లో మానవుడు దేనికి ఎలా సిద్ధపడాలో చెప్తుంది. పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాల వరకు బాలావస్థగా పరిగణించేవారు. ఈ దశలో పిల్లవాడు ఏమీ చేయకూడదు. కేవలం తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం మాత్రమే తన పని అనమాట. ABCDలు 1 2 3లు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే మెదడు కొంత నిర్దిష్ట స్థాయి వరకు వికసించే లోపల దానికి ఎటువంటి సమాచారం అందించడం గాని, ఏదైనా ఒక ప్రయోజనం కోసం దాని పరిధిలో ఎటువంటి విషయాన్నైనా చొప్పించడం గాని చేస్తే అది దాని పూర్తి పరిణామంలో పెరిగే అవకాశాన్ని నాశనం చేస్తుంది. భారతదేశంలో బహుశా అన్ని చోట్ల మామిడి రైతులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. మీరు చూస్తే మామిడి మొక్కలు నాటినప్పుడు 2వ సంవత్సరం వచ్చేటప్పటికల్లా మామిడి చెట్లు అవే మొక్కలు పూత పోయడం మొదలు పెడతాయి. మీరు గమనించారా? 2-3 ఏళ్లకల్లా చెట్లు నిండా పూతతో నిండిపోతాయి. అనుభవ జ్ఞానం గల మామిడి రైతు వెళ్ళి ఆ పువ్వులన్నిటినీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోసేస్తూ ఉంటాడనమాట. అలా అవి పళ్ళు కాకుండా చూసుకునేవాడు. కానీ అదే మీరు ఎప్పటికప్పుడు లాభం చూసుకునేవారైతే, అలాంటి వారైతే ఆ పువ్వులన్నిటినీ లెక్కపెట్టి ఇలా అనుకుంటారా, ఓకే ఇక్కడ 150 మామిడి పళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కటి 10 రూపాయలు అయితే గనక ప్రతి మొక్కకి 15,000. ఆ లెక్కన నా దగ్గర 10,000 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇలా వాటిని పండనిస్తూ ఉంటారు. ఎలాగో అవి సరిగ్గా పండవనుకోండి. కానీ మీరు ఇలా చేస్తే ఆ మామిడి చెట్టు ఎప్పటికీ పూర్తిగా పెరగదు. అది దాని సంపూర్ణ సామర్థ్య స్థాయికి రాదు. కాబట్టి మొక్కల విషయంలో కూడా మనకి ఈ సంగతి తెలుసు. మరి పిల్లల విషయంలో మనకి దీని గురించి ఎందుకు తెలీదు? మనకి తెలుసు, కానీ మనం మన పిల్లలు పక్కింటి పిల్లల కంటే మెరుగ్గా ఉండాలి అని అనుకుంటాం. ఇదే మనకి ఉన్న భయంకరమైన జబ్బు. పక్కింటి వాళ్ళ పిల్లలు అప్పుడే చెప్పేస్తున్నారు, 3 ఏళ్ల పిల్ల చెప్పేస్తుంది నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని. అంటే అర్థం ఏంటి? ప్రపంచం అంతా జబ్బు పడాలన్న మీ ఉద్దేశం? 3 ఏళ్ల పిల్ల నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను అనగానే ప్రతి ఒక్కరూ మా పక్కింటి పిల్లాడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడంట. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏమో నాకు తెలీదు. టపా టపా టపమని రై కనీసం ఏదో ఒకటి చెప్పరా. అట్లీస్ట్ సే సంథింగ్. ఇది విద్యా వ్యవస్థకి ఉన్న జబ్బు కాదండి. ఇది సమాజంలోకి ప్రవేశించిన ఒక వ్యాధి. విద్యా వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉండాలని ప్రయత్నిస్తుందంతే. ఒకసారి ఇలా జరిగింది. నేను చెన్నైలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. ఇక అప్పుడు ఆ సందర్భంలో మేము అక్కడున్న వారిని ఈరోజు జరిగిన విశేషాల గురించి అందరితో పంచుకోమని అడుగుతున్నాం. అప్పుడు ఒక మనిషి నిజంగా చాలా విషాదంగా ముఖం పెట్టి చెప్తున్నాడనమాట. నా కూతురు అసలు హోంవర్క్ చేయడం లేదండి, తన భవిష్యత్ ఏంటో నేను చాలా దిగులు పడుతున్నాను అని అన్నాడు. తను ఎలా పైకొస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఏదేదో చెప్పేస్తున్నాడు అతను. నేను అనుకున్నాను బహుశా తన కూతురు కాలేజీలో చదివే అమ్మాయి ఏమో అని ఇబ్బంది ఏమో అనుకున్నాను. సరే అడిగాను, మీ పాప వయసు ఎంత అని అడిగాను. 4.5 years అని చెప్పాడు.
I said, you idiot. ఓరి మూర్ఖుడా, అసలు మొట్టమొదట తనని స్కూల్కే పంపించకూడదు. పైగా ఇప్పుడు తను హోంవర్క్ చేయట్లేదని దిగులు పడుతున్నావా? తన భవిష్యత్తు గురించి బెంగపడుతున్నావా? ఏ ఉద్యోగం వస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసుగా. కాబట్టి మనం సమాజంలో ఉన్న ఈ ధోరణిని మార్చాలి. కనీసం మీ జీవితంలో మీ పిల్లలు ఒక వస్తువు కాకూడదు. ఎప్పుడు వాళ్ళు ఉత్పత్తి మొదలు పెడతారు అలా అనుకోకూడదు. మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది, పిల్లలు మీ ద్వారా వచ్చారు, అంతేగాని మీ నుంచి కాదు. వాళ్ళు మీ సొంతం కాదు, వాళ్ళు మీ గుండా వెళ్తున్నారంతే. తెలుసా, నిజానికి వాళ్ళు మీ ద్వారా వచ్చే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు వాళ్ళని మీరు అభినందించాలి, అంతే. వాళ్ళు మీ నుంచి వచ్చారన్న అపనమ్మకంతో ఉండకండి. యాజమాన్య హక్కులేం లేవు. మీ పని కేవలం వాళ్ళని రక్షించడం, పోషించడం, అది కూడా వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంతవరకు తమకు తాముగా ఇవన్నీ నిర్వహించుకోగలిగే వారికి మాత్రమే, అంతే. అంతేగాని వారి నుంచి మీరు ఎంత పిండుకోగలరు, రేపు మీ వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగిస్తారా లేదా, మీరు చేయలేని పనులన్నీ వాళ్ళు చేస్తారా లేదా, ఇలాంటివన్నీ ఆలోచించకూడదు. కాదు, ఇదంతా వాటి గురించి కాదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం ఇలా ఉండేది. 12 సంవత్సరాలకి బాలావస్థ పూర్తవుతుంది, ఇక బ్రహ్మచర్యం మొదలవుతుంది 12 నుంచి 24 ఏళ్ల వరకు. 12 సంవత్సరాల పాటు క్రమశిక్షణ, విద్యాభ్యాసం. ఈ ప్రకారంగా విద్య సాధికారత పొందే ముందు మీకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చేవారు. బ్రహ్మచర్యం అంటే ఈ అర్థం ఏంటంటే, బ్రహ్మం అంటే అంతిమ సత్యం, చర్య అంటే మార్గం. మీరు అంతిమ సత్యానికి చేరుకునే దారిలో ఉన్నారు అని అర్థం. అంటే మీరు విభజన మార్గంలో ఉండరు. అంటే మీరు నీది నాది అనే మార్గంలో కాకుండా ఏకత్వ స్పృహ కలిగిన మార్గంలో ఉన్నారు. అన్నిటినీ మీలో కలుపుకుపోయే స్పృహ లేకుండా మీరు విద్యతో సాధికారత పొందకూడదు. మీరు చదువురాని వాళ్లుగా ఉండిపోవాలి. అదే ఉత్తమం. ఎందుకంటే విద్యని ఒక సాధికారతగా పరిగణించేవారు. మీరు ద్వంద్వ మార్గాల్లో ఉంటూ విద్యపై అధికారం పొందారనుకోండి. ఇప్పుడు మనం ఆధునిక ప్రపంచంలో చేస్తున్నది అదే. ప్రతి శాస్త్రీయ విజ్ఞానం, కొత్తగా వచ్చే టెక్నాలజీలు అన్నిటినీ మొట్టమొదట మిలిటరీకి ఉపయోగిస్తారు. ఎందుకని నీ దేశంతో నా దేశం పోటీ ఉంది. నీ తండ్రి కంటే నా తండ్రి గొప్పవాడు, నా దేవుడి కంటే నీ దేవుడు గొప్పవాడా, నీ తండ్రి కంటే నా తండ్రి గొప్పవాడు. ఎందుకంటే ఒకసారి ఈ భావన ఉండగా మీకు విద్యపైన సాధికారత వచ్చిందంటే ఇక జరిగేది మనలో వికారాలకు అధికారం లభించినట్టే. కాబట్టి విద్యాభ్యాసానికి ముందు కావలసింది బ్రహ్మచర్యం. దాదాపుగా 12 నుంచి 12.5 సంవత్సరాల పాటు ఈ అవస్థలన్నీ సౌర చక్రాలతో సమన్వయం చేయబడి ఉంటాయన్నమాట. సౌర చక్రాలు నిడివి కూడా అంతే ఉంటుంది. కాబట్టి ప్రతి సౌర చక్ర భ్రమణంతో మీ జీవిత చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. మొదటి 12.5 సంవత్సరాలు బాలావస్థ. తర్వాత ఏముంటుంది? ఇక తర్వాత రెండవది క్రమశిక్షణ, ఇంకా విద్యాభ్యాసం. ఇది దాటిన తర్వాత 24 ఏళ్ల వయసులో మీరు నిర్ణయించుకోవచ్చు, గృహస్థ జీవితం గడపాలని అనుకుంటున్నారా లేక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. అది మీ ఇష్ట ప్రకారంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా కాదు. ప్రతి వ్యక్తి తన సహజ స్వభావ రీతులను అనుసరించి ఎంచుకుంటాడు. ఒకవేళ స్త్రీ పురుష సంబంధాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి అనంటే, మీరు అలా ఉంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వాటిని నిర్వహించుకుంటారు, మీరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు వస్తారు, అని జరుగుతాయి. తర్వాత 24 ఏళ్ల పాటు మీరు గృహస్థ ఆశ్రమంలో ఉంటారు. అలా కాకుండా 24 ఏళ్లకి మీరు సన్యాసి కావాలనుకుంటే ఇక అక్కడితో అది పూర్తయిపోతుందన్నమాట. ఒకానొక కాలంలో భారతదేశంలో 30% మంది సన్యాస మార్గాన్ని ఎంచుకునేవారు, 70% మంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు. దానికదే ఒక మంచి జనాభా నియంత్రణ పద్ధతిగా ఉండేది. ఇక 48 ఏళ్ల వయసులో మీరు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తారు. ఆ పద్ధతి ఎప్పుడో పోయిందనుకోండి కదా. ఏడు మీరు వదిలేస్తారా? మీరు వదిలేరు అనంటే అది విడాకులైనప్పుడే. ఇక ఆ తర్వాత మీరు మరుక్షణమే మరొకరిని పట్టుకుంటారు, ఇంకొక ఇల్లు మారడం, అంతే తప్ప ఆ నిర్మాణాన్ని వదులుకోవడం లేదు. సరే, 48లో సన్యాసం తీసుకుంటారు 12 ఏళ్ల పాటు. కాబట్టి సంసార నిర్మాణాన్ని కూలగొట్టడం అంటే, మీకు 24 ఏళ్ల వయసులో పెళ్లి జరిగి ఉందనుకోండి, మీ పిల్లలు దాదాపు 20 ఏళ్ల వయసుకు వచ్చి ఉంటారు కదా. వాళ్ళు మీకు ఎక్కువగా మాటలతో చెప్పలేకపోవచ్చు, కానీ మీరు ఇక బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు.
వాళ్ళకైనా వెళ్ళిపోవాలని ఉంటుంది, లేదా మీరైనా వెళ్ళిపోవాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో మీరు వాళ్ళనే బయటికి పంపించేయాలనుకుంటున్నారు అమెరికా పద్ధతిలో. కానీ భారతదేశంలో తల్లిదండ్రులు తామే వెళ్ళిపోవాలని ఎంచుకుంటారు. పిల్లలు 20-21 ఏళ్ల వయసుకొచ్చేసరికి తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు. అది తెలివైన పని. అప్పుడు భార్యాభర్తలు 24 ఏళ్ల పాటు కలిసి జీవించేవారు తమంతట తామే విడిపోతారు. స్పృహతో, వాళ్ల మధ్య ఏదో గొడవ జరగడం వల్ల కాదు. స్పృహతో విడిపోయి తర్వాత వచ్చే 12 ఏళ్ల కాలంలో తమ తమ ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించడానికి వివిధ ఆధ్యాత్మిక సంస్థలుండేవి. తమ 60వ ఏట 12 ఏళ్ల ఆధ్యాత్మిక సాధన తర్వాత, జీవితానుభవాలను తెలుసుకున్న తర్వాత వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. మొదటిసారి వాళ్ళు భౌతిక, భావోద్వేగపరమైన కోరికల వల్ల పెళ్లి చేసుకుంటారు. ఈ సమయంలో అందుకు పూర్తిగా భిన్నమైన కారణాల కోసం వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకుంటారు. 60 ఏళ్లకి ఒక పెళ్లి ఉంటుంది. ఇవాళ అదొక్కటి చాలామంది జరుపుకుంటున్నారనుకోండి, అంతేగా. వాళ్ళు కలిసే జీవిస్తున్నారు, మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అలా కాదు, కేవలం మీరు 12 ఏళ్ల పాటు దూరంగా వెళ్ళిపోయి తిరిగి స్పృహతో కలుసుకోవాలి. మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకింకా ఎరుకలేదు. కొన్ని అవసరాల కోసం మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు పూర్తి అవగాహనతో అడుగుపెడుతున్నారు. వాళ్ళు మళ్లీ కలుసుకున్నారు. కలిసి ఒకటిగా వానప్రస్థానికి వెళ్లారు. పిల్లలు మనవాళ్లతో కలిసి బ్రతకడానికి కాదు, వాళ్లను చూసి దీవించి ఇక అడవిలోకి వెళ్లి జీవిస్తారన్నమాట. జీవితం ఈ రకంగా ఏర్పాటు చేయబడింది. ఇది జీవించడానికి నిజంగా చాలా తెలివైన పద్ధతి. ఈ రోజుల్లో మీరు సరిగ్గా ఇలాగే చేయలేరు, కానీ ఈ రకమైన స్ఫూర్తిని కలిగి ఉండాలి. జీవితంలో వివిధ దశల్లో వేరువేరు విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏవైతే మీరు 18 ఏళ్ల వయసులో కావాలనుకున్నారో 60ల్లో కూడా అవే ప్రాముఖ్యమైతే అంటే అర్థం మీరు జీవితంలో ఏమాత్రం ముందుకు సాగట్లేదు అని. పరిస్థితులు మారాలి. మీరు మీ పిల్లలకి ఇది అర్థమయ్యేటట్టు చెయ్యాలి. మీ పిల్లల్లో ఈ రకమైన ఎరుకని తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు దేన్నైతే ఎదుర్కొంటున్నారో అది కేవలం జీవితంలో ఒక దశ అని, అదే మొత్తం జీవితం కాదని తెలిస్తే వాళ్ళు బాగా నిర్వహించుకోగలుగుతారు. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ల తెలివితేటలను హార్మోన్స్ కట్టిపడేయడంతో వాళ్ళు అదే సరైనది అనుకుంటారు. మీరు వాళ్ళకి పర్వాలేదు, నేను కూడా ఇదంతా చూశాను, నీకు కూడా అదే అనుభవం ఎదురవుతుంది, పర్వాలేదు, ఇది ఒక దశ మాత్రమే అని. జీవితంలో ఇవన్నీ రకరకాల దశలు అని చాలా చిన్న వయసులో వాళ్ళకి ఆ స్పృహ కలిగిందంటే ఇక ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతుల కంటే మెరుగైన తెలివితేటలతో వాళ్ళు జీవితాన్ని నిర్వహించుకోగలరు. మనుషులు ఇప్పుడు ఉన్నట్టుగా నిర్బంధ ప్రవృత్తితో ప్రవర్తించరు. వాళ్ళు చెప్పేదేంటంటే దాదాపు ప్రతి మనిషిలోనూ ఒక క్రెడిట్ కార్డు తయారు చేయడానికి సరిపడా ప్లాస్టిక్ ఉంటుంది అని. ఈరోజు పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో చిన్న పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ శాతం దీనికి సంబంధించినవే. ఇంకా బుద్ధిమాంద్యం, ఇలా అనేకమైనవి దీంతో ముడిపడి ఉన్నాయి. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలియదు. సద్గురు, మీరు చేస్తున్న కృషిలో ఎక్కువ భాగం పర్యావరణ పరిష్కారాల దిశగా ఉంటుంది. అలాగే మానవ చైతన్యాన్ని మేల్కొల్పడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో వ్యక్తులు లేదా చిరు వ్యాపారులు, సమాజాలు ఎటువంటి పాత్రను పోషించగలరు? చూడండి, ఇవి రెండూ వేరువేరు కాదు. మానవులు ఎరుకతో జీవించడము, సుస్థిరమైన పరిష్కారాలను మనం వేరు చేసి చూడకూడదు. సుస్థిరమైన విధానాల్లో మనం పనులు చేయకపోవడానికి ఏకైక కారణం మనలో స్పృహ లేకపోవడమే. Is because we are not conscious. We are not doing our activity on this planet. ఈ భూమి మీద మనం చేసే పని పట్ల స్పృహతో లేం. ప్రతి ఒక్కరికి వారి వారి నిర్బంధతలు ఉంటాయి. వ్యక్తులకు, సమాజాలకు, అలాగే దేశాలకు వాటి వాటి నిర్బంధాలు ఉన్నాయి. వాస్తవిక ప్రపంచం నిర్బంధతలతో కూడి ఉంది. వీటిని సంతృప్తిపరుచుకోవడానికి మనం ఎలాంటి పనుల్ని చేస్తున్నామంటే మన ఉనికి మూలాన్ని సైతం హరించేస్తున్నాయి. ఇది పంచతంత్రంలో ఒక కథ లాంటిది. అదేంటంటే ఒక వ్యక్తి చెట్టు కొమ్మ అంచు దగ్గర కూర్చొని కొమ్మని నరుకుతూ ఉంటాడు. కొమ్మని విజయవంతంగా నరకాలిది అన్నదే అతని లక్ష్యం. కానీ అతను విజయవంతమైతే అతను కింద పడిపోతాడు. మన పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నాం. అందులో విజయవంతం అవ్వడం అంటే పతనం కావడమే. అవును. మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాలను ఎలా నిర్మించుకోవాలంటే ఈరోజు మనం ఏం వినియోగిస్తున్నాం, ఇది ఎక్కడ చేరుతుంది, ఈ మాత్రం స్పృహ ఉండాలి. ఈరోజు నేను ఏది వాడుతున్నా ఇది రేపు ఎక్కడికి పోతుంది, చివరకు ఏమైపోతుంది, అంతిమ లక్ష్యం ఏమిటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో
ఒక దేశంగా మనం వస్త్రాల ఉత్పత్తి దేశంగా ఉన్నాం. వందల వేల సంవత్సరాలుగా మనం అదే. ఒకానొక సమయంలో యూరోప్, అరేబియా అంతటా మన వస్త్రాలే ఎగుమతయ్యేవి. అక్షరాల 60% వస్త్రాలు భారతదేశంలో తయారైనవే. ఈ భూమండలంలో మరెవ్వరూ ఇంత అద్భుతమైన వస్త్రాలు తయారు చేయలేరు. ఈ రోజు కూడా మీరు వేసుకున్న దుస్తుల్లాంటివి మరెక్కడా చేయలేరు, అవునా? అవును. భూమి మీద మరెక్కడా చేయలేదు. ఎందుకంటే ఈ నైపుణ్యం ఒక్క రాత్రిలో అబ్బేది కాదు. ఒక 4 ఏళ్ల పాటు ఏదో కోర్సులాగా నేర్చుకుని చేసేది కాదిది. ఇది స్వభావ సిద్ధంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఒక్కో ప్రాంతంలో విభిన్న రకాలైన నేతలు, రంగు అద్దకాలు ఉంటాయి. స్థానికంగా ఏ సామాగ్రి ఉంటే దాంతో వాళ్ళు అద్భుతమైన నేత వస్త్రాలు చేస్తూ ఉంటారు. ఈ శతాబ్దం మొదట్లో 132కు పైగా విభిన్న చేనేతలు ఉండేవి. ఇప్పుడు వాటిలో దాదాపు 65 నుండి 70 వరకు అంతరించే దశలో ఉన్నాయి. దీన్ని ఆపేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ వస్త్ర పరిశ్రమ మన నైపుణ్యాన్ని చాటుతుంది. మళ్లీ మనం ఆ స్థితిని చేరుకోవాలి. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో ఈ చేనేత అస్తవ్యస్తమైంది. భారతీయ చేనేత వ్యవస్థని వారు క్రమంగా నాశనం చేసి వాళ్ళు మాంచెస్టర్ని నిర్మించుకోవాలనుకున్నారు. అందులో వాళ్ళు సఫలమయ్యారు. సరేనా? ఇప్పుడు కోయంబత్తూరు నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా చేయొద్దని చెప్పాను నేను. వాళ్లే మాంచెస్టర్ని కోయంబత్తూర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమనండి అన్నాను. ఎందుకంటే ఇది అసలైన చేనేత. పత్తి నూలు వడకడం, నేయడం అంతా ఇక్కడే జరిగింది. దాని ఆవిర్భావం జరిగింది ఇక్కడే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మనం వాటిని కనీస స్థాయిలోనైనా తిరిగి తీసుకువస్తే, అవసరమైన మార్కెట్ కల్పించి మనం ఈ నైపుణ్యాన్ని పునరుద్ధరించుకుంటే గనుక ఈ దేశంలో రానున్న 5-6 ఏళ్ల కాలంలో దాదాపు 20 కోట్ల నుండి 30 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందని నేనంటాను. వస్త్ర పరిశ్రమలో కూడా కొంత కృషి జరిగింది. విధానపరమైన మార్పులు వచ్చాయి. మేం కూడా వారితో కలిసి పనిచేస్తున్నాం. కానీ ఒక విప్లవం రావాలంటే అది మాత్రం సరిపోదు. అన్నిటికీ మించి ఇదంతా జరగాలంటే మార్కెట్ ఉండాలి. ఆ విషయంలో మీ పాత్ర ఎంతో కీలకం. అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. మార్కెట్ కావాలి. మార్కెట్ వైఖరి కళాత్మకత, సుస్థిరత దృష్ట్యా సున్నితంగా ఉండాలి. ప్రస్తుతం ప్రజలు ఒక షాపుకు వెళ్లి 10 నైలాన్ దుస్తులు కొనాలనుకుంటారు. ఊరికే అట్లా కొనేస్తారు. షాపింగ్కి వెళ్తే ఎవరు ఒక్క వస్తువుతో ఆపరు. ఎందుకంటే వారు 2 డజన్లు కొని ఒక 3 వేసుకొని బోరు కొట్టి ఈ 2 డజన్లు పూర్తయ్యేసరికి మళ్ళీ ఇంకోసారి షాపింగ్ పూర్తి చేసుంటారు. అంతేగా. ఒక ఏడాదిలో 85% బట్టలు ఈ భూమి మీద గుంతలు పూడ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రతి సంవత్సరము 10,000 కోట్ల వస్త్రాలు అమ్ముడవుతూ ఉన్నాయి. 10,000 కోట్ల వస్త్రాలు. సరేనా? ప్రతి ఏడాది 8,500 కోట్ల సంఖ్యలో వస్త్రాలు గుంతలు పూడ్చడానికి మిగులుతున్నాయి. అందులో అధిక భాగం పాలిస్టర్. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాల్లో ఒకటి. ఎక్కడ చూసినా పాలీఫైబర్ ఉంటుంది. గాల్లో ఉంది, భూమిలో ఉంది, నీటిలో ఉంది. పరిశోధనల్లో తేలిందేంటంటే గర్భిణీ అండాధారంలో ఈ పాలీఫైబర్ ఉంటుంది అని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది శిశువుకు అంటుకుంటుంది. కొందరు ఇలా అన్నారు. ఈ సంఖ్యలు ఎంతవరకు ఖచ్చితమో తెలియదు కానీ చూస్తే అలాగే ఉందండి. వాళ్ళు అనేది ఏంటంటే దాదాపు ప్రతి వ్యక్తిలోనూ ఒక క్రెడిట్ కార్డు తయారు చేయడానికి సరిపడా ప్లాస్టిక్ ఉంటుంది అని అంటున్నారు. మీకు తెలుసా, ఏదో ఒకరోజు చెల్లించాల్సిందే. మీ శరీరంలో క్రెడిట్ కార్డు పెట్టుకుంటే మీరు చెల్లిస్తూనే ఉండాలి, అవునా? కాబట్టి ఈ మాత్రం ప్లాస్టిక్ అంతటా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ అల్పమైన ప్లాస్టిక్ బ్యాగ్ వెంట పడుతున్నారు. మీరు అలా చేయకూడదని చెప్పడం లేదు, కానీ అలా చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అదే కదా సమస్య. ప్లాస్టిక్ కవర్లు వీధుల్లో గాలికి ఎగురుతాయి కాబట్టి ఏ బిచ్చగాడో లేకపోతే ఎవరైనా సంచులు ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏరుకుంటూ ఉంటారు. ఇండియాలో రీసైకిల్ చేసే విధానం మంచి ఊపందుకుంది. దానికి కారణం మీ పర్యావరణ స్పృహ కాదు, పేదరికం కారణంగా వాళ్ళు అవన్నీ ఏరుకుంటున్నారు. భారతదేశంలో మాత్రమే సుమారు 90% ప్లాస్టిక్ బాటిళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి. తెలుసా ఆ విషయం మీకు? దీనికి కారణం మనలో పర్యావరణ స్పృహ పెరగడం అని కాదు. వారు పేదవారు కాబట్టి ఆ బాటిళ్లను ఏరుకుంటున్నారు. ఎలాగో లాదో జరుగుతుంది. కానీ పాలీఫైబర్ చేస్తున్న నష్టం శరీరంలోకి ప్రవేశించే విధానం, ప్రత్యేకించి పిల్లలు వాళ్ళు పాలీఫైబర్ను ధరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసా, పాలీఫైబర్కి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుచేత దానికి మంటలను ఆర్పే రసాయనాలతో పూత వేస్తూ ఉంటారు.
ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ఈరోజు పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో అంటే చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు చాలా వరకు ఈ బట్టలకు అద్దిన రసాయనాల దోహదం చేస్తాయి. ఇంకా బుద్ధిమాంద్యం, ఇలా ఎన్నో దీంతో ముడిపడి ఉన్నాయి. ఇక దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలీదు, కానీ తప్పకుండా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు కాదు, 15-16 ఏళ్ల వయసు వరకు పిల్లలు పాలీఫైబర్తో చేసినది ఏదీ ధరించకూడదు. వాళ్ళు కేవలం ఖచ్చితంగా సహజ నూలు వస్త్రాలను మాత్రమే ధరించాలి. అది చాలా మంచిది వాళ్ళకి. అంటే పెద్దలకు అవసరం లేదని కాదు, 17-18 ఏళ్ల వయసు దాటిన వారు దీన్ని తట్టుకోగలరు. అప్పటి వరకు మాత్రం మీరు సహజ నూలు వాడడం తప్పనిసరి అని నేను చెప్తాను. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీకు ఎన్ని బట్టలు కావాలి? అవన్నీ నూలు లేదా పట్టుతో చేసినవి దొరకవు కాబట్టి చివరకు పాలీఫైబర్ వస్త్రాలు కొంటారు, అంతేగా. అది చౌక కాబట్టి ఎక్కువ మంది దానికే మొగ్గు చూపుతున్నారు. చూడండి, కాటన్ బట్టల్లాంటివి కూడా చవకలు అందించవచ్చు, కానీ మనం ఉత్పత్తిని పెంచాలి. కాబట్టి నేను సూచించే ఒక సులభమైన విషయం ఏంటంటే, మీరు తెలంగాణలో ప్రభావితం చేయగలరు కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కొన్ని రాష్ట్రాల్లో నేను దీనికై కృషి చేస్తున్నాను. కనీసం స్కూల్ యూనిఫామ్ తప్పనిసరిగా కాటన్తోనే చేసిందై ఉండాలి. నారతోనో లేదా వాళ్ళు ఏది కొనగలరో అది, సరేనా? కానీ అది పాలీఫైబర్ మాత్రం అవ్వకూడదు. మీరు దాన్ని మళ్ళీ ఉపయోగించలేరు. కేవలం 1% మాత్రమే రీసైకిల్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ పాలీఫైబర్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరూ ఉపయోగించరు. వివిధ రకాల అల్లికలు రావాలంటే దాన్ని ఎల్లప్పుడూ సంక్లిష్టమైన సమ్మేళనంతో కలపాలి. So you can never recycle that complex material. కాబట్టి ఆ పదార్థాన్ని మీరు మళ్ళీ రీసైకిల్ చేయలేరు. అది అచ్చంగా నైలాన్ లేదా అచ్చంగా పాలీఫైబర్ అయితే మనం రీసైకిల్ చేసేవాళ్ళం. మీరు దాన్ని ఎన్నో ఇతరత్ర వాటితో కలుపుతున్నారు కాబట్టి మళ్ళీ వినియోగించలేరు. వస్త్రాల విషయంలో కేవలం 1% పాలీఫైబర్ మాత్రమే మళ్లీ వినియోగించబడుతుంది. మిగతాది ప్రకృతిలో కలిసిపోతుంది, మళ్లీ రకరకాల మార్గాల్లో మనల్ని చేరుతుంది. మీ గుండెలో ఒక క్రెడిట్ కార్డు లాగా మారి వస్తుంది. క్రెడిట్ కార్డు చెప్పాగా. కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాలలోని దిగువ భాగాన అపారమైన శక్తి సామర్థ్యాలు గల ఒక అతను ప్రత్యక్షమయ్యాడు. ఆది యోగి లేదా మొదటి యోగిగా ప్రసిద్ధి చెందిన ఇతను మనం ఆరాధించేవారు సప్త ఋషులుగా ప్రసిద్ధి చెందిన 7 మునులకు ఎరుకతో మానవ చైతన్యాన్ని పరిణితి చేసుకునే శాస్త్రాన్ని అందజేశారు. ఈ 7 ఋషులు అన్ని మతాల కంటే కూడా ముందు నుంచి ఉన్న తూర్పు దేశాల మార్మికతను తమలో ఇముడ్చుకొని దాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఈ రోజుకు కూడా అది వివిధ వ్యక్తీకరణలతో ఇంకా వక్రీకరణలతో సజీవంగానే ఉండి అభివృద్ధి చెందుతూ ఉంది. ఆది యోగి సృష్టించిన ఈ జ్ఞాన పరంపర కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆత్మజ్ఞానం కోసం ఓ సజీవమైన శక్తిగా కొనసాగుతూనే ఉంది. కాలాతీతమైన ఈ జ్ఞానం ఇప్పటికీ కూడా ఈ గ్రహం మీద ఆధ్యాత్మికతగా పరిగణింపబడే ప్రతి దానిలోనూ ఉంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల మంది వేరువేరు పేర్లతో ఇంకా వేరువేరు రూపాలలో వేరువేరు వ్యక్తీకరణల ద్వారా ఈ జ్ఞాన పరంపర నుండి నేర్చుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రాచీన యోగ జ్ఞానం నుండి వచ్చిన పరంపర సాంస్కృతిక మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా అనేక రూపాలలో సాధన చేయబడుతూ ఉంది. ఈ ప్రాథమిక సంభావ్యత అభివృద్ధి చెందింది ఆయన ఆ 7 మనసులో నాటిన ఈ ఒక్క ఆలోచన వల్లే. వారు తమ ప్రస్తుత పరిమితులకు అతీతమైన దానికోసం తప్పించేలా ఆయన చేశాడు. ఆయన వారి హృదయంలో ఈ తృష్ణను రగిలింపజేశాడు. సాధారణంగా మనిషి అంటే ఏమిటో మనకు తెలిసిన దానికి అతీతంగా వెళ్లాలన్న ఈ కోరిక వారిలో కలిగేలా చేశాడు. ప్రతి జీవికి ఓ చట్రం ఉంటుంది. చీమలు కొన్ని పనులు చేయగలవు, సరే. కొన్ని బలమైన చీమలుంటాయి, ఇంకొంచెం ఎక్కువ చేస్తాయి. కాని ఆ చట్రానికి లోబడి మాత్రమే చేయగలవు. ఓ పులి ఏదో చేయగలదు, కాని దానికి ఓ పరిధి ఉంటుంది. ఓ ఏనుగు మరేదో చేయగలదు, కాని అది దాని పరిధి లోపలే. ఓ మనిషి ఏదో చేయగలడు,
కానీ తను కూడా ఆ చట్టం లోపలే. ఆయన ఈ ఆలోచనను వారికి కలిగించారు. అదేమిటంటే, ఒక పార్శ్వానికే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోనక్కర్లేదు అని. మీరు దాన్ని అధిగమించొచ్చు. అలా ఉండేందుకు మరొక మార్గం ఉంది. అలా ఉండేందుకు ఓ పూర్తిగా భిన్నమైన మార్గం ఉంది. విషయం ఏమిటంటే, ఆయన వాళ్ళకిచ్చింది కేవలం ఆ ఆలోచనను మాత్రమే కాదు, ఆయన అక్కడికి వెళ్లేందుకు విధానాన్ని కూడా ఇచ్చాడు. మనిషి తన ప్రస్తుత ఉనికి యొక్క స్థితికి అతీతంగా పరిణితి చెందడం కోసం కృషి చెయ్యొచ్చు అన్న ఈ ఒక్క ఆలోచనే ఈ పూర్తి నాగరికతకు ఇంకా సంస్కృతికి మూలాధారమయ్యింది. ఒకరు తమని తాము హిందువని, బుద్ధుడని, జైన్ అని, సిక్ అని ఎలా పిలుచుకున్నా సరే, వాళ్ళందరూ కృషి చేస్తున్నది ఈ ఒక్క ఆలోచన గురించే. అదేమిటంటే, వాళ్ళు తాము ఉన్న ప్రస్తుత పరిమితులను అధిగమించి ముక్తి పొందాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ సంస్కృతిలో మనం చేసే ప్రతిదీ కూడా ముక్తి గురించే. అన్ని పరిమితులను అధిగమించి అక్కడకు చేరుకోగల సంభావ్యత ఉంది అన్నదాని గురించే. There is a possibility of transcending all limitations and getting there. ఈ గ్రహం మీద ఇంతకంటే విప్లవాత్మకమైన ఆలోచన లేదు. అనాది నుండి మొదలుకుని ఆయన కాలం వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. అదేమిటంటే, మీ ప్రస్తుత స్థితికి అతీతంగా మీరు వెళ్ళగలరు అని.